ఇది ఒక 25, 75 టీఎంసీలు మాత్రమే మనకు అవైలబుల్ ఉంది. ఏదైనా లోకల్ రెయిన్స్ ఉంటే ఇంకొక 10-15 టీఎంసీలు యాడ్ అవుద్ది, అంటే 80-90 టీఎంసీలు. కానీ కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాలు సాగులో తీసుకోవాలంటే 150 టీఎంసీలు కావాలి. కానీ మనకు ఉన్నది అవైలబుల్ 80 టీఎంసీలు. అది కూడా ఈ ప్రభుత్వం ముందు చూపు వల్ల 80 టీఎంసీలు. అందుచేత పరిస్థితిని అర్థం చేసుకుని రైతులందరూ కూడా ఆలోచన చేసి, ఎందుకంటే ఈ యొక్క 150 టీఎంసీల నీరు కూడా వాతావరణం సహకరించి లోకల్ రెయిన్ఫాల్ కూడా ఉండాలి. ఏదో ఈ డెల్టాకు సంబంధించిన కాలువల వ్యవస్థ 30% రెయిన్ఫాల్ మీద 70% కాలువల మీద డిజైన్ చేశారు. దురదృష్టం ఆ 30% కూడా రెయిన్ఫాల్ లేదు కాబట్టి కాలువలు ఎంత సమృద్ధిగా నీరిచ్చినా ఆ యొక్క రైతులను సాటిస్ఫాక్షన్ చేయలేము. ఆ చేలల్లో నీరు నిలబడదు ఖరీఫ్కి. ఈ విషయాలన్నీ కూడా అనుభవం ఉంది రైతులకి మాకంటే ఎక్కువ. అంచేత దయ ఉంచి ముందు త్రాగడానికి డ్రింకింగ్ వాటర్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం. ఇంకొక 15 రోజులు పోయిన తర్వాత ఏదైనా నాగార్జున సాగర్కి ఏదైనా వాటర్ వస్తే అప్పుడు పంటల మీద మనం దృష్టి పెట్టవచ్చు. ఆ దృష్టి పెట్టినటువంటి పంటలు కూడా ఆరుతడి పంటలే, తక్కువ నీటి యజమాన్యంతో ఉండేటువంటి పంటలు, తక్కువ కాలంలో పంట వచ్చేటువంటి పంటలకే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి రైతు సోదరులందరికీ కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం.